అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారు జూన్ 1వ తేదీన అంటే ఈ రోజున మీకు జరగబోతున్న కొన్ని విషయాలు కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోతారు. ఈ రోజున వృషభ రాశి వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి ఎప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఇస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఇంకా వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజున ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారి వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే వీరు బంధాలకి బంధుత్వాలకి చాలా చక్కగా ప్రాధాన్యత అయితే ఇస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అప్పుడప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పటికీ కూడా ఆ కోపానికి ఒక అర్థం అయితే ఉంటుంది. అయితే దేని గురించి ఆ కోపం వస్తుంది, ఆ కోపాన్ని మళ్ళీ వీరు తగ్గించుకోవడానికి వెంటనే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, వీరు చూసి వీరికి ఊరికే కోపం వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ కోపం వెనకాల చాలా ఎక్కువగా ఏదో ఒకటి దాగే ఉంటుంది. కానీ వీరు బయటపడారనమాట. అలా ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా కానీ వీరికి చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలు మోసి ఏంటంటే చాలా కష్టాలు సమస్యలు ఎన్ని వీళ్ళని పలకరించినా కూడా చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతుంటారు. కానీ మాకు పలానా బాధ ఉంది, ఈ సమస్య ఉంది, మాకున్నటువంటి సమస్యలను తీర్చండి, ఏదైనా సహాయం చేయండి అని చెప్పి ఎవరి దగ్గర కూడా చేయి చాసి ఎవరిని కూడా అర్థించారనమాట. అంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎవరి దగ్గర కూడా చేయి చాపరు. అలాగే ఎవరికైనా కావాల్సి ఉంటే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే అంతో ఇంతో సర్ది మరిగి ఇస్తారు తప్ప ఎవరి దగ్గర కూడా అనవసరంగా ఒకరి మీద ఆధారపడి బ్రతుకుదామని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరనమాట. వీరి వ్యక్తిత్వం ఎప్పుడు కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ వీరి యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోరనమాట. అంతగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలండి. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరికి రేపటి రోజున కొన్ని మంచి శుభవార్తలు వినేటువంటి యోగం ఉంది. అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తలు వింటూ ఉంటాం అని మీకు అనుమానం ఉంటుంది. అంటే అందరికీ కూడా ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా ఒకేసారి ఏ విషయంలో జరగవు కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున అంటే జాతక ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఏదో ఒక విధానంగా ఒకరికి శుభవార్తలు రావచ్చు, ఒకరికి కొంచెం మనసును బాధించేటువంటి సంఘటనలు జరగవచ్చు. ఇలా ఒక్కొక్కటి అదృష్టం బట్టి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్మ ఫలితాల యొక్క ఆధారంగా ఏ రోజు ఎవరికి ఎలా గడవాలనేది పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్దేశిస్తాడు. కాబట్టి ఈ విధంగా మన కాలం యొక్క అనుకూలంతో ప్రతిరోజు కూడా కొన్ని శుభవార్తలు అంటే అన్నీ కూడా అనుకూలంగా ఏ రోజు ఎవరికి ఏ మనిషికి ఉండదు. కొంతైనా కానీ ప్రతికూలమైన సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొంతమందికి అదృష్టం ఉంటే కొంతమందికి ఏదో ఒక విధంగా బాధపడేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఈ రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఈ రోజున జీవితాన్ని గడపబోతున్నారండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ప్రశాంతంగా వారితో టైం స్పెండ్ చేయడం, వారితో చాలా విషయాలు మాట్లాడుకోవడం, కుటుంబానికి సంబంధించిన చర్చలకు జరుపుకోవడం, పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయడం, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజున మీరు కుటుంబంతో చాలా ప్రశాంతంగా అయితే జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలాగే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారు. అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించడం కోసమే పని చేస్తుంటారు. అంటే ఇతర రాశుల వారు విజయం కోసం పని చేయరని కాదండి అర్థం. ఖచ్చితంగా అందరు కూడా విజయం కావాలని చెప్పి పనిచేస్తారు. విజయాన్ని పొందేటువంటి వారు వరుసలో ఈ రాశి వారు ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి అదృష్ట శాతం ఎక్కువగా ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే మీరు చేసేటువంటి నెగ్లిజెన్స్ ఏంటి అంటే ఏదైనా ఒకటి మీకు అనుకూలంగా ఉన్న రోజు చాలా సంతోషంగా ఉప్పొంగిపోయి భగవంతుడు నానా రకాలుగా పొగిడేసి వెంటనే పూజలు పునస్కారాలు దేవాలయాల చుట్టూ తిరగడం ఇలాంటివి చేస్తారు. కొంచెం అనుకూలంగా లేదు పక్షాన లేదు మీకు కొంచెం బాధించే సంఘటన జరిగినా లేదా మీకు మనసుకు ఏదైనా ఒక ఇష్టమైన పరిస్థితులు ఏర్పడినా కానీ వెంటనే దైవాన్ని నిందించడం, ఇక దైవానికి దూరం అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి చేయడం వల్ల చాలా తప్పండి. అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మరొకలాగా ఎప్పుడు కూడా ఉండొద్దు. భగవంతుని ఎప్పుడు కూడా పరిస్థితులు దూషించకూడదు. అది చాలా పాపం కూడా. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఉండాలన్నమాట. కష్టాలను ఇచ్చిన సంతోషం ఇచ్చిన ఎప్పుడు కూడా సమభావంతో స్వీకరించేవాడే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎందుకు ఉంది అంటే మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా కానీ
రక్షించినా కూడా మీ ఓర్పు సహనాన్ని మీరు ఎక్కడ కూడా తగ్గించుకోకుండా చాలా చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఎప్పుడు పొందేటువంటి తపనతో ప్రతినిత్యం కూడా దైవనామస్మరణ చేయడం లేదా ఆధ్యాత్మికపరమైన విషయాలు అందు మీకు ఎక్కువగా ఆసక్తి కలగడం, ఇలాంటివన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప ఏది కూడా రాదండి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరిపైన ఉంటే వారికి ఆధ్యాత్మిక పరంగా ఎక్కువగా అంటే ఏదన్నా భగవంతుడి యొక్క భక్తి గీతాలు వినాలనో లేదా భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనో ఇలా ఏదో ఒకటి భగవంతుడి యొక్క పాదపద్మాలి అందు లీనమైపోయి మనసు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నామన్నటువంటి దాంతో బ్రతుకుతుంటారు. కాబట్టి ఇలా ఉన్న వారికి ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా తోడుగా నీడగా కాపాడుతూ ఉంటుంది. ఏదైనా వీరికి అనుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఏంటంటే భగవంతుడు వీరి తోడుగా అండగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా దైవ బలమైనది ఈ రాశివారు చాలా ఎక్కువగా సంపాదించుకున్నారని చెప్పుకోవాలి. ఇక ఈ రోజున మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో కూడా మీరు మరింత శుభవార్తలు అయితే వింటారండి. శుభవార్తలు వింటారంటే మీకు అనుకూలంగాను మీరు చేపట్టిన పనులు విజయం సాధిస్తారు అని చెప్పి అర్థం. అంతేకాకుండా ఈ రోజున మీకు ఎవరైతే మీ ద్వారా అంటే కొంతమంది అప్పులు తీసుకున్న వారు కాదంటే లేదంటే మీకు అప్పులు డబ్బు పరంగా ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీ చేతి నిండా కూడా ఈ రోజున మీకైతే ధనాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి రాశివారు ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని ఉంటారు కదా. అలా వేసుకున్నటువంటి ప్రణాళికను ఈ రోజున మీరు అమలుపరచబోతున్నారు. అలా మీరైతే అమలుపరచడం ద్వారా ముందు రోజులలో అది మరింతగా విజయం చేకూరేలాగా ఉంటుందంటే అంతేకాకుండా వ్యాపారంలో కూడా మంచి లాభాలను అయితే చూడబోతున్నారు. అలాగే ఈ వ్యాపారంలో కూడా మీరు మళ్ళీ అదృష్ట దేవత వరించబోతుంది. అలాగే భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు నిత్యం ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కువ విజయమే లభిస్తుంది. ఇక ఈ రాశి వారు ఎక్కువ శివారాధన చేసుకుంటూ ఉండండి. మీరు కనుక శివారాధన చేసుకుంటూ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా పొందడం వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారి ఒక్క విషయంలో చాలా మైనస్లు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే జీవితంలో కొన్ని విషయాలు చాలా వరకు కూడా కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, లేదంటే ఇలా దగ్గర బంధువుల వ్యక్తుల్లో ఎవరో ఒకరి ద్వారా మీరైతే జీవిత భాగస్వామితో కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే కొన్ని రోజుల నుంచి ఎక్కువగా తరచుగా రావడం అయితే జరుగుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులతో కావచ్చు, సహోదర వర్గంతో కావచ్చు, ఇలా చాలా వరకు కూడా ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు అన్నింటిలో సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క విషయం అంటే కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయితే ఈ రేపటి రోజున కుటుంబంలో చాలా చర్చలు జరుపుతారండి. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి చాలా చక్కగా టైం స్పెండ్ చేస్తారు. అలా టైం స్పెండ్ చేయడం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకొని బంధాలు నిలబడతాయి. చాలా కాలంగా ఎడబాటు ఉన్న బంధాలు దగ్గర అవుతాయి. అలాగే జీవిత భాగస్వామితో కూడా మీ మనసులో ఉన్న కొన్ని మాటలు చెప్పుకోవడం వల్ల వారికి కూడా మీ మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ రెట్టింపు అవుతుంది. అలాగే చాలా రోజుల నుండి మిమ్మల్ని మీ అండర్స్టాండ్ చేసుకున్న వారు తప్పకుండా బాధపడతారు. అలాగే ఆ బాధను పైకి చూపించకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు తప్పకుండా. అలాగే మీకు తగినట్టు గౌరవాన్ని ఇస్తారు. కుటుంబ సభ్యులు కూడా చాలామందికి అంటే మీ ప్రేమ, మీ విలువ తెలియని వారు మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో వాళ్ళందరూ కూడా దగ్గర అవుతారండి. అక్కడ మీ మనసుకు నచ్చే విధంగా వారి ప్రవర్తన అలాగే వారి యొక్క మాట తీరు ఉంటుంది. మిమ్మల్ని చాలా చక్కగా నలుగురిలోనూ గౌరవిస్తారు. అలాగే ప్రశంసలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి. అలాగే విద్యార్థుల పరంగా, ఉద్యోగస్తుల పరంగా ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశి వారికి చెందిన వారికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఈ సాయంత్రానికి మీ మనసు అనేది చాలా రోజుల తర్వాత ఒత్తిడి నుండి రిలీఫ్ అయితే మీ మనసు ఎలా ఉంటుందంటే ఆ విధంగా మీరు చాలా రిలీఫ్ అవుతారండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఇక యాజ్ ఇట్ ఈజ్గా రోజులాగానే మీరు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం అలాగే శివారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి. అలాగే మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, కులదేవత ఆరాధన చేసుకోండి. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల మీ మనసును మీకు ఒకవేళ పూజ చేయలేకపోతున్నా అంటే దేవాలయానికి వెళ్ళి భగవంతుడి సందర్శించుకోలేకపోయినా కూడా ఇవేమి చేయకపోయినా కూడా మనసులో కానీ ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి నామానైనా ప్రతి నిత్యం జపించుకుంటుండడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా మీకు ఏదైనా ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా అనుకూలంగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ నెల 1వ తేదీన ఆదివారం నాడు వీరి జాతక ఫలితాలు ఈ విధంగా ఉంటాయండి. కాబట్టి వృషభ రాశి వారికి మరి ఏ విధంగా ఉంటుంది, ఏ దైవారాధన చేసుకుంటే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి, మీకు జీవితంలోని ఎలా ఉంటుంది
మీకు ఖర్చులు అయితే ఈ విధంగా ఉంటాయి. కొన్ని ఈ జూన్ నెల మొత్తం మంచిగా ఉండాలంటే ఏ దైవారాధన చేసుకోవాలి అని చెప్పి ఇలా చాలా వరకు కూడా ఇబ్బందులు రావడం కానీ ఇవన్నీ కూడా తొలగించిపోవాలంటే ఏం చేసుకోవాలని కూడా అన్నీ తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు.